ఎన్టీఆర్ జిల్లాలో వరద బీభత్సం మామూలుగా లేదు. వత్సవాయి మండలం లింగాల కాజ్వేపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఖమ్మం నుంచి జగ్గైపేట బొగ్గు లోడ్తో వెళ్లిన లారీ కాజ్వేపై బోల్తా పడింది. లారీ పూర్తిగా ఒక సైడ్ కొరుకుపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సేఫ్ గా బయటపడ్డాడు. అయితే డ్రైవర్ మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని వరద బీభత్సానికి వత్సవాయి మండలం లింగాల కాజ్వేపై నుంచి కూడా ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ క్రమంలో ఖమ్మం నుంచి అటు జగ్గైపేట ఒక లారీ వెళ్తుంది బొగ్గు లోడ్తో. అయితే ఆ లారీ కాజ్వేపై బోల్తా పడిన దృశ్యాలను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లారీ పూర్తిగా ఒక సైడ్ కి ఒరిగిపోయింది. అయితే ఆ లారీని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మాత్రం సేఫ్ గా బయటపడినట్లు మనకి సమాచారం అందుతుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డ్రైవర్ ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన ఆ కారణంగానే ఈ విధంగా లారీ ఆ వరదలో చిక్కుకుపోయి ఏ విధంగా బోల్తా పడిందో మనం చూస్తున్నాం. డ్రైవర్ మత్తులో ఉన్నాడు. ఇక ఆ కారణం చేతనే ఈ విధమైన ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ, ఘటనకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చూస్తుంటే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట సంబంధించి కూడా వత్సవాయి మండలం లింగాల కాజేపై కూడా ఖమ్మం నుంచి జగ్గైపేట బొగ్గుతో వచ్చిన లారీ నీటిలో పోవడం కళ్ళంతైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే డ్రైవర్ పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉండటం, ఏమాత్రం కూడా ఆయనకి రోడ్డు కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. మైకంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు గుర్తించారు. అయితే బొగ్గు లారీ బోల్తా పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ లారీలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నీటిలో తీసుకొని లారీ డ్రైవర్ని అయితే క్షేమంగా వెలికి తీశారు, డ్రైవర్ని క్లీనర్ని. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదంగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు గత 20 రోజుల కాలంగా కూడా లింగాల వాగుపై కూడా వర్షపు నీరు రావడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రమాదం లేకపోవడం, అంటే ఎవరికి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డ్రైవర్ని అదుపులో తీసుకున్న పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. డ్రైవర్